రాజమహేంద్రవరం పేవలాగ్ బ్రిడ్జ్ కి మహార్థ షా పట్టనుంది. 100 ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన పాత రైల్వే బ్రిడ్జి ఇక సరికొత్త టూరిజం స్పాట్ గా మారబోతోంది. అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా 94 కోట్ల రూపాయలకు పైగా నిధులతో పేవలాగ్ బ్రిడ్జ్ కి కొత్త హంగులు అద్దుతున్నాయి. వాకింగ్ ట్రాక్, ఫుడ్ కోర్ట్, వ్యూ పాయింట్లు ఇలా ఎన్నో ఆకర్షణలతో బ్రిడ్జ్ ని అభివృద్ధి చేస్తున్నారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి ఈ టూరిజం స్పాట్ ను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనులు సాగుతున్నాయి. మరి పేవలాగ్ బ్రిడ్జ్ ఎలా మారబోతోంది? ఈ స్టోరీలో చూద్దాం. గోదావరి తీరంలో మరో అద్భుత పర్యాటక కేంద్రానికి అడుగులు పడుతున్నాయి. రాజమహేంద్రవరం చారిత్రక హెవాలాగ్ బ్రిడ్జ్ ఒకప్పుడు రైళ్ల రాకపోకలతో కలకలలాడిన ఈ వంతెన ఇప్పుడు పర్యాటకుల సందడికి వేదికగా మారబోతుంది. 1900 సంవత్సరం నుంచి 1997 వరకు దాదాపు 100 ఏళ్ల పాటు గోదావరిపై రైళ్లను మోసిన ఈ పురాతన వంతెన ఇప్పుడు సరికొత్త రూపు సంతరించుకుంటోంది. ఎప్పటి నుంచో ఈ ప్రాంతాన్ని టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్న స్థానికుల కల ఎటకెక్కలేక సాకారమవుతుంది. పనులు ప్రారంభం కావడంతో నగరవాసులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు తుల్లి పద్మావతి అండి. మాది రాజమహేంద్రవరం. శతాబ్దాలు పైబడి చరిత్ర గల హెల్వన్ బ్రిడ్జి ఈ రోజు మరిన్ని అందాలతో చేకూరి మన ముందుకు వస్తుందండి. అది నిజంగా మేము రాజమండ్రి నివాసులుగా చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే కొంతకాలం బ్రిటిష్ పరిపాలనలో ఆ బ్రిడ్జిని కట్టారు. అది కొన్ని రకాలుగా దాని శిథిలావస్థ అయిపోయేటప్పటికి దాన్ని ఇనప సామాన్లు చేసేయడానికి చాలా మంది ప్రయత్నం చేశారు. కానీ అలా చేయకుండా అది 127 సంవత్సరాల చరిత్ర గల హెవలాన్ బ్రిడ్జి ఈ రోజు మరిన్ని అందాలు కూర్చి విదేశీయులు కూడా పర్యటించే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నిజంగా చాలా గర్వపడుతున్నాం అండి. అది నిజంగా ఎంత గర్వపడుతున్నాం అంటే రాజమహేంద్రవరంలో ఇంత పర్యటన ప్లేస్ ఉండడం, ఇంత మందికి ఆహ్లాదకరమైన గోదావరి అందాలు మరింత అందాలుగా కనిపించే విధంగా వైద్య, విద్య అన్ని రంగాల్లో మా రాజమహేంద్రవరం అన్ని రంగాల్లో కూడా ముందున్నది. ఇది కూడా ఆ గోదావరి అందాలు చూపించే విధంగా కూడా ఇలా ముందుకు వెళ్ళడం అనేది మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. స్థానికుల చిరకాల కోరికకు కార్యరూపమిస్తూ చారిత్రక వారసత్వానికి ఆధునిక హంగులు అద్దుతున్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా 94.44 కోట్ల రూపాయలతో హెవాలాగ్ బ్రిడ్జ్ అభివృద్ధి పనులు చేపట్టారు. దాదాపు 3 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనపై పర్యాటకులు నడిచేందుకు వాకింగ్ ట్రాక్, గోదావరి అందాలను వీక్షించేందుకు వ్యూ పాయింట్లు, ఫుడ్ కోర్ట్లు, ఇతర పర్యాటక ఆకర్షణలను ఏర్పాటు చేయనున్నారు. అంటే ఒకప్పుడు రైళ్లను మోసిన ఈ బ్రిడ్జ్ ఇకపై పర్యాటకులను ఆకట్టుకునేలా ముస్తాబవుతుంది. ఈ అభివృద్ధితో టూరిజం పెరగడంతో పాటు స్థానికంగా వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని నగరవాసులు ఆశిస్తున్నారు. ఇక్కడ రాజమండ్రిలో 127 సంవత్సరాల క్రితం ఈ బ్రిడ్జిని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకి ఒక వారధిగా రైల్వేలు నడపడం కోసం కట్టడం అయింది. దీన్ని కాలక్రమేణా వయసు అవడం వల్ల దీన్ని మూసివేసిన తర్వాత దీన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా దీన్ని హెవలాగ్ బ్రిడ్జ్ కేవలం పర్యాటకుల్ని ఆనందపరచడం కోసం ఈ గోదావరి మధ్యలో గోదావరికి మణిహారంలా ఈ బ్రిడ్జిని నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసినటువంటి పర్యాటకులందరికీ కూడా వినోదం పొందడం కోసం ఇక్కడ బ్రిడ్జిలో ఇక్కడ లంకల్లో కూడా విచిర్మించి కిందకి దింపి అక్కడ పర్యాటకులకి, వీటి పిల్లలకి, ఆ ప్రేక్షకులకి అందరికీ ఆనందం కలిగాక వినోదభరితంగా ఈ బ్రిడ్జిని తయారు చేస్తున్నారు. ఇది కేవలం ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ కి చాలా గొప్ప ప్రామాణికంగా నిలబడుతుందని చెప్పడానికి ఇదే ఉదాహరణ. పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దుతున్న హెవాలాగ్ బ్రిడ్జి విషయంలో భద్రతకు కూడా పెద్దపీట వేస్తున్నారు. పురాతన వంతెన కావడంతో దీన్ని పటిష్టతపై ఐఐటి మద్రాసు నిపుణులతో అసెస్మెంట్ నిర్వహించారు. నిపుణుల సూచనలకు అనుగుణంగా డిజైన్లో అవసరమైన మార్పులు చేస్తూ పర్యాటకులకు రాకపోకలకు అనువుగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నారు. ఇలా ఒకవైపు 100 ఏళ్ల చరిత్రను కాపాడుతూనే మరోవైపు ఆధునిక సౌకర్యాలను జోడిస్తూ హెవాలాగ్ బ్రిడ్జిను సరికొత్త టూరిజం డెస్టినేషన్గా తీర్చిదిద్దుతున్నారు.
ఇక చారిత్రక వంతెనకు కొత్త రూపు ఇవ్వడంతో పాటు దాని పర్యాటకులకు ఎప్పటినుంచి అందుబాటులోకి తీసుకురావాలన్న దానిపై దృష్టి సారించారు. 2027 గోదావరి మహాపుష్కరాలే లక్ష్యంగా పనులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. పుష్కరాల సమయంలో దేశం నలుమూలల నుంచి భక్తులు, పర్యాటకులు రాజమహేంద్రవరానికి తరలివచ్చే అవకాశం ఉండడంతో అప్పటి వరకు హెవాలా బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే గోదావరి పుష్కరాలకు మరో ప్రధాన ఆకర్షణగా నిలువనుంది. వందేళ్ల పాటు రైళ్ల రాకపోకలకు వారధిగా నిలిచిన హెవాలాక్ బ్రిడ్జ్ ఇకపై పర్యాటకుల సందడికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారబోతుంది. చారిత్రక గుర్తుగా నిలిచిన ఈ వంతెనకు గోదావరి అందాలు, ఆధునిక టూరిజం సౌకర్యాలు తోడైతే రాజమహేంద్రవరం పర్యాటక కిరీటంలో మరో మణిహారంగా హెవాలాక్ బ్రిడ్జ్ నిలవడం ఖాయమే. మరి 2027 గోదావరి మహాపుష్కరాల నాటికి ఈ చారిత్రక వంతెన సరికొత్త రూపంలో పర్యాటకులకు కనువిందు చేస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.